చేసుకునే వాళ్ళకి చాలా పక్కాగా ఉంటారు. అంటే ఇక్కడే ఉంటుందా డబ్బు అంతా? అంటే అంటే ఖర్చు పెట్టడానికి అయితే ఏం లేదు, ఓపెన్ గా ఖర్చు అయితే పెడతారు, డబ్బులు అయితే తీస్తారు, అది అందరికీ తెలిసిందే కదా. ఇందులో రెండు రకాలు ఉంటుంది. కార్యకర్త ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు. ఎవరికి ఇవ్వాలి పార్టీ? అంటే పార్టీ నుంచి కూడా ఫండ్ వెళ్తుందేమో కదా, నియోజకవర్గానికి ఎంత ఫండ్ వెళ్దా? అదేంటి, ఎవరైనా పేదవాళ్ళనో అట్లాంటి వాళ్ళనో నుంచోబెట్టినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్కళ్ళు కోటీశ్వర్లే ఉండగా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డబ్బులు పార్టీ? అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళు ఇవ్వడం. ఇప్పుడు ఎంచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఎక్కడ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మండపేట ఎంచుకున్నారు ఎందుకు? అతని దగ్గర కోటీశ్వరుడు, అవతల ఉన్న అతను ఒక 5-6 కోట్లు ఆస్తుంటది, ఇతని దగ్గర 100 కోట్లకు పైన ఆస్తుంటది కాబట్టి అట్లా అక్కడ పార్టీ అభ్యర్థికి పార్టీ నుంచి డబ్బులు ఇవ్వడం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో జరగదు, ఇంపాసిబుల్. అది ఎవరన్నా మేము పోటీ చెయ్యలేము అని ముందే చెప్పి మీరు ఇస్తేనే చేస్తాము అంటే అక్కడ వీళ్ళకి అభ్యర్థులు దొరకకపోతే అప్పుడు లెక్కేయాలి అంతే. కానీ తెలుగుదేశం అట్లాంటి దాన్ని యాక్సెప్ట్ చేయదు సాధారణంగా. 100కి 99%. అయితే గీతే SC ST నియోజకవర్గాల్లో ఏమైనా చేస్తే చెయ్యాలి. అలాగే డబ్బులు ఖర్చు పెట్టుకుని అయితే ఎన్నికలు నిర్వహించలేదు, వాళ్ళే అభ్యర్థులే ఖర్చు పెట్టుకోవాలి. అట్లాంటి వాళ్ళనే ఇస్తారు అభ్యర్థుల కింద. అందులో ఈ దఫా మరీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ప్లాన్ చేసుకుంటున్నారు కదా ఎన్ఆర్ఐలు వాళ్ళని. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఏముండదు. ఇక పై ఖర్చులకి అది ఆటోమేటిక్గా దానికి కూడా ఫండింగ్ ఉంటుంది. ఇంకోటి అవి చాటుగా చేయడానికి ఉండదు, బ్లాక్ మనీ లాగా. అవన్నీ ఆన్లైన్లో. ఇప్పుడు ఒక విమానంలో పోయి వచ్చారు, విమానాన్ని నేను సైకిల్ మీద వెళ్ళి వచ్చాను, స్కూటర్ మీద వెళ్ళి వచ్చానని బిల్లు పెడతారా? లేదు కదా. వాళ్ళ రూల్ అంతా ఆన్ రికార్డే ఉంటుంది. పార్టీ ఖర్చు అనేది డిఫరెంట్. పార్టీ ఖర్చు కిందనే రాయాలి. డబ్బులు పంచేది వాళ్ళకి అసలు లెక్క చూపెట్టరు కదా బేసిక్గా. అయితే డబ్బులు పంచడానికి పార్టీ బయటికి తీసేది ఉండదు నాకు తెలిసి. అయితే జగన్ చేశాడు, లాస్ట్ ట్రిప్ పార్టీ నుంచి పంచాడు, అభ్యర్థులు ఇచ్చారు.